హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ముంతాజ్ బ్లాగ్స్. ఈరోజు మనం అరిసెలు ఎలా తయారు చేయాలో చూస్తాం. ఫస్ట్ ఒక కేజీ బెల్లం తీసుకోండి, 3/4 కేజీ బెల్లం తీసుకోండి, కేజీ బియ్యం పిండి తీసుకోండి. సో 3/4 బెల్లం అనమాట కేజీ బియ్యం పిండికి. అందులోకి టీ గ్లాస్ అంతా వాటర్ పోయండి. టీ గ్లాస్ అంతా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి అది మరిగేంత వరకు ఉంచి మరిగిన తర్వాత అంటే బెల్లం కరిగిపోయేంత వరకు. బెల్లం కరిగిపోయిన తర్వాత బెల్లం ఉడికింటుంది కదా, అది స్ట్రెయిన్ చేసేసేయండి. ఆ స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆ స్ట్రెయిన్ అయ్యేది వేరే బౌల్ ఉంటుంది కదా, ఆ బౌలు స్టవ్ మీదకి మళ్ళీ ఎక్కించి అది ఎంత ఉడకాలంటే పెద్ద పెద్ద బుడగలు వస్తుంటాయి కదా, అంతలోనే ఉడికినట్టు కాదండి. అది ఉడుకుతూనే ఉండాలా. అది ఎంతసేపు అంటే తీగపాకం వచ్చేంత వరకు. ఆ తీగపాకం వచ్చిన తర్వాత, అలా అని మీకు తీగపాకం కూడా అర్థం కాలేదనుకోండి, ఇంకొక వేగుడు ఉంది. ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని వాటర్ వేసి, అది మీరు ఏదైతే కలుపుతున్నారో ఆ స్టిక్తో ప్లేట్లో వాటర్ ఉంటాయి కదా, వాటర్లో వేసి చూస్తే పాకం అనేది కింద అట్లనే నీళ్ళల్లో ఉంటుందన్నమాట. ఆ నీళ్ళలో ఉండేదాన్ని బట్టి చూసి తీసేసేయండి. అది గట్టిగా అట్లనే ఉందనుకోండి, ఇంకా దింపేసి అందులోకి బియ్యం పిండి, దాంట్లో 3/4 కేజీ బెల్లం తీసుకున్నారు కదా, ఆ కేజీ బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకరు కలుపుతూ ఉండాలా, ఇంకొకరు వేస్తూ ఉండాలన్నమాట. అలా అది బియ్యం పిండి కొంచెం త్వరగా వేయండి. త్వరగా కలిపే వాళ్ళు, స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కలిపితే త్వరగా ఇదవుతుంది. లేకపోతే ఉంటలు కట్టేస్తుంది అనమాట. కొంచెం కొంచెం చూసుకొని వేయండి. మాకైతే కన్నా కేజీ బెల్లంకి 3/4 కేజీ బెల్లంకి కేజీ బియ్యం పిండి అనేది ఒక గ్లాస్ అంత పిండి మిగిలిపోయింది. సో చూసుకొని ఒకేసారి పోసుకోకుండా ఒకరు కలుపుతూ ఉంటే ఇంకొకరు వేస్తూ ఉంటే కన్నా మేలు. చూసుకొని వాళ్ళు కలుపుతూ అంటారు, వాళ్ళ కన్సిస్టెన్సీ బట్టి మనం పిండి వేస్తూ ఉండాలన్నమాట. సో ఇంతే అండి. ఇది పిండి ఏదైతే ఉందో అది గట్టిగా చూసుకొని కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోండి. మాకు కొంచెం నీళ్ళగా అనిపిస్తే మళ్ళీ కొంచెం 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 వేసుకుంటూ కలుపుతున్నాం. ఇది ఇప్పుడే చేసుకుంటే అంతేం టేస్టీగా ఉండవండి. రేపొద్దున్నే చేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే రేపొద్దున్నే అట్లా చేసుకుంటామండి. రేపొద్దున్నే చేసుకుంటే కదా, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉందనుకోండి చాలు. మళ్ళీ కన్సిస్టెన్సీకి రేపొద్దున్నేకి ఇది చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. ఈ గట్టిగా అయితే కన్సిస్టెన్సీకి ఏం చేయాలంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనం కొంచెం ఒక స్పూన్ అంతా పెరుగు వేసుకొని కొంచెం 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 కలుపుకున్నాం అనుకోండి, సరే బాగా కొంచెం మనం చేసుకుండేకి కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. అలా మెత్తగా అయినప్పుడు బాగుంటుంది అది. కాబట్టి ఒకేసారి అంతా పెరుగు వేసుకోకుండా ఒక్క స్పూన్ వేసుకొని ట్రై చేయండి. మెత్తగా అయిందనుకో చాలు. ఇంకా కొంచెం గట్టిగా హార్డ్గా ఉందనుకోండి, ఇంకొక స్పూన్ వేసుకోండి. అంతేగాని అంతా ఒకేసారి చూసుకోకుండా వేసుకోవద్దండి. చూసుకోండి కన్సిస్టెన్సీ ఎంత గట్టిగా ఉండాలో. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆయిల్ అట్లా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వదులుకుంటే చేసుకోవాలి. అది ఆయిల్ అట్లా వెంటనే తిప్పేయకండి. కొంచెం హీట్ అయిన తర్వాత అది పైకి వస్తుంది అన్నమాట, తేలుతుంది. అప్పుడు తిప్పేయాలి. ఇప్పుడు ఎట్లా ఒత్తుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక ప్లాస్టిక్ పేపర్ అందరింట్లో ఉంటుందండి. ప్యాకెట్స్ బయట ప్యాకింగ్ చేయించుకొని వచ్చుకుంటారు, 1/4 కేజీను అట్లా పిండిలు అవన్నీ. అట్లా ప్లాస్టిక్ పేపర్ మీద కింద ఆయిల్ పూసి, పిండికి కొంచెం ఆయిల్ పూసుకొని అట్లా ఒక్కొక్కటిగా వదలాల. అవి అంతకవే పైకి వస్తాయన్నమాట. అవి అంతా ఉడికిన తర్వాత అప్పుడైతేనే తిప్పగలుగుతాం. లేకపోతే కనుక గంటలకంతా నూనె అంతా పాడైపోతుందండి. సో చూసుకొని నిదానంగా ఒత్తుకొని చేసుకోండి. నూనెతో జాగ్రత్త అండి, ఏళ్ళ మీద పడేను. ఇంతే అండి మన అరిసెలు చేయడం. సో కొత్తగా బిగినర్స్కి కూడా చేయగలుగుతారు నేర్చుకుంటే గన. అంటే బిగినర్స్ అంటే మళ్ళీ అంత బిగినర్స్ కాదు, కొంచెం వంటలు అలవాటు ఉన్న వాళ్ళు అయితే కనుక చేసుకోగలుగుతారు. సో అరిసెలు అంతేనండి, చేసుకుంటే అయిపోతుంది త్వరగా. సో చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా ఇట్లా, ఆయిల్ బియ్యం పిండి కదా చాలా ఎక్కువ లాగేసుకుంటుంది అనమాట, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. సో ఇట్లా ఇంకొక గెరిటతో ఇట్లా వంచేసుకుంటే కానీ ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అంతా అయిపోతుంది. ఇంతే అండి మన అరిసెలు. ఈజీ, చూడనీకి ఎంత బాగున్నాయి, తినాలనిపించేటట్టు ఉన్నాయండి. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. బాయ్ గాయస్. ఇంతే అండి ఈరోజు మన వీడియో. అరిసెలు రెడీ. బాయ్ గాయస్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.